వాడడం తప్పదండి అవి అంతే. లేకుండా మీకు ఒరిజినల్ డైమండ్ అంటే ఇది ఎలా ఉండదు, ముద్రంగా వస్తుందండి. ఇంకా ముద్రంగా వస్తుంది. చూడు ఎలా కాపాడుతుంది, ఎంత బాగున్నదో. వచ్చాడికి ఇందులో కణికలు పడతాయండి, ఇందులో కణికలు పడతాయి. కణికలు పెడితే మీకు కలర్ ఏదైనా ఇంచుమించు కొంతకంత డబ్బులు వస్తాయి. కలర్ ఇప్పుడు నేను చూపించేసారా ఎందుకు కొనాలో చూపించేసారా, అయ్యే బొట్ట నీళ్ళు లావు అయ్యి ఉంటాయండి. కణికలు ఎందుకు కొనాలి, కణికలు అవి సూదిగా అలా ఉండే అవి కలర్ వస్తాయి, గ్రీన్ వస్తుంది. వైట్ పని చేయదండి, అది రూపాయి కొనరు అవి వైట్, ఓన్లీ కలర్ పసుపు కలర్. కానీ వైట్ కేజీ ఎంత ఉంటుంది, 500 600 ఉంటుంది, ఏమి ఉండదు. 4,000 వైటా, మన పెద్ద మొక్క 4,000 ఇస్తానండి, 4,000 ఇస్తానండి. అయితే ఒక మోజు పెట్టండి. అవి మీకు గ్రీన్ ఒకటి అండి, నీలం ఒకటి, మళ్ళీ పసుపు రంగు ఒకటి వస్తాయండి. అందులో వంగ పువ్వు రంగు ఒకటి, 4 రంగులు ఉంటాయండి అందులో. ఏదైనా పని చేస్తాం. వంగ పువ్వు రంగు రేట్ తక్కువ ఉంటుందండి, మీకు రేట్ ఎక్కువ వచ్చేది ఏంటంటే పసుపుని గ్రీన్ వస్తుంది. గ్రీన్ ఎక్కువ రేట్ వస్తుంది, దాని మీద తక్కువ పసుపు, పసుపు తక్కువ నీలం, నీలం మీద తక్కువ వంగ పువ్వు. మీకు 40,000 అంటే రాళ్ళు పెద్దవి ఉండాలండి, పెద్దవి ఉంటేనే ఇస్తారండి. చిన్నవి ఉంటే 1000 రూపాయల దగ్గర నుంచి మీకు రాయి సైజుని బట్టి ఉంటుందండి రేటు. అదేనా సైజుని బట్టి ఉంటుంది. సైజుని బట్టి ఉంటుందండి. మధ్యలో ఆ రాయిని పట్టుకుని వదిలి కదా మొత్తం కేటీని వచ్చాడు. చెట్ట కలర్ ఒకటి, బ్లాక్ ఒకటి ఉండేది, అందులో 3 రకాలు పడపమ్మ చూడు ఉండేదారా. అది సిమెంట్ రంగులు ఎక్కువ ఉంటాయండి, అవి పసుపు రంగు ఒకటి ఉంటుందండి, పచ్చ ఒకటి ఉంటుంది. 3 కలర్స్ ఆ 3 కలర్లు ఉంటాయండి రాళ్ళు అవి ఆ జాతిలో. వైడూరు అని అంటారండి, క్యాట్స్ అంటారు, వైడూరు అంటారు. మీకు మామిడాకం చూసారా, మామిడాకు మయ్య నేను ఎలాగుందా అలాగే వస్తుందండి. మయ్య రాయికి మామిడాకి ఎలాగుందా, గీత ఎలాగుందా అలాగే వస్తుంది, సేమ్. ఉపలంతో మట్టి తీసి కంగి వేస్తారు, వర్షం పడకముందు అన్ని తినేస్తారు ఒకసారి. ఎందుకు మరి మొన్న పట్టుకెళ్ళారని తెలిసాక ఎవరికైనా బాధాకరమైన విషయం. అదే విషరాగని కూడా రాదండి, లైట్ ఎత్తి రాకూడదండి. ఒరిజినల్ క్వాలిటీ ఉన్న రాయ మీకు అది లైట్ వేయకుండానే వస్తుంది చూసారు. అది పట్టిన రాయి కూడా అలాగే ఉంటుంది, పట్టణం కూడా అలాగే ఉంటుంది. అలా ఉంటుంది. మీకు వైట్ రాయి ఎలా ఉంది, ఆ వైట్ రాయిలాగా ముందు క్వాలిటీ వచ్చేయండి. అది పట్టిన పాలిష్ పెట్టిన తర్వాత మీకు అది ప్రాసెసింగ్ వస్తే తప్పించండి, క్వాలిటీ ఏ మారదండి ఒరిజినల్ రాయి కదా. ఇది గార్నెట్ రాయి అండి, ఇది